2023లో సిలికాన్ వ్యాలీ టాప్ సీఈఓస్ అంతా ఒక మాట గట్టిగా అన్నారు. ఏఐ ఇస్ గోయింగ్ టు డూ 50% ఆఫ్ ద వర్క్ అని చెప్పేసి. కోడర్స్, కస్టమర్ సపోర్ట్, కాపీ రైటర్స్ ఇంకా ఎవరూ అవసరం లేదన్నారు. దానికి ప్రూఫ్గా ఏప్రిల్ 2023 నుంచి రికార్డ్ బ్రేకింగ్ లే ఆఫ్. ఒక నెలలో 97,000 మంది జాబ్స్ లేపేశారు. కానీ ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత కట్ చేస్తే ఈ రోజు అంటే 2026లో ఏం జరుగుతుంది? సేమ్ కంపెనీస్, సేమ్ టెక్ జెయింట్స్ వాళ్ళు ఫైర్ చేసిన ఎంప్లాయీస్ని వెతికి మరీ డబుల్ శాలరీస్కి ఇచ్చి వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఊబర్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ లాంటి జెయింట్స్ రియలైజ్ అయ్యారు ద గ్రేట్ ఏఐ టేక్ ఓవర్ హ్యాస్ కంప్లీట్లీ బ్యాక్ ఫైర్డ్. అండ్ ఆనెస్ట్లీ, as someone who watches this industry closely, I could be happier. Let me tell you exactly what went on. చాప్టర్ 1, ద ఏఐ లైఫ్. ఫస్ట్ వాళ్ళు మనకు ఒకటి అమ్మారు, ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, కాస్ట్ రిడక్షన్ అని చెప్పేసి. ఏఐ చీప్, ఏఐ ఫాస్ట్, ఏఐ జీరో మిస్టేక్స్ చేస్తుంది అని. గోల్డ్మన్ సాక్స్ అండ్ మెకిన్స్కీ లాంటి ఫినాన్స్ జైంట్స్ గ్లోబల్ ఎకనామీకి $7 trillion యాడ్ అవుతుంది అని రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఇంకా ఎక్స్పెక్టెడ్ గానే కంపెనీస్ అన్ని ఎగురుకుంటూ ఏ బ్యాండ్ వ్యాగన్ లోకి దూకేశాయి. టేక్ క్లార్నా, ఏ స్వీడిష్ ఫిన్టెక్ కంపెనీ. 2024లో వాళ్ళ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కి ఫేవరెట్ గినియా పిగ్ లా ఫీల్ అయిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఏఐ ఏజెంట్ నెలకి 2.3 million కన్వర్సేషన్స్ హ్యాండిల్ చేస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 700 హ్యూమన్ ఎంప్లాయీస్ అని చెప్పేసి. వీఆర్ సేవింగ్ $40 million అన్నాడు. హైరింగ్ ఆపేశారు. ఆన్ పేపర్ మ్యాథ్ పర్ఫెక్ట్ గా ఉంది, బట్ రియాలిటీలో జస్ట్ 18 months. ఆ 18 months లో కంపెనీ కస్టమర్ సర్వీస్ క్వాలిటీ పడిపోయింది, ట్రస్ట్ జీరో అయిపోయింది. సీఈఓ పబ్లిక్ గా వచ్చి వి వెంట్ టూ ఫార్, క్వాలిటీ సాక్రిఫైస్ చేసామని ఒప్పుకోవాల్సి వచ్చింది. క్లార్నా ఒకటే కాదు, IBM కూడా సేమ్ తప్పు చేసింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కోసం ఆస్క్ హెచ్ఆర్ అని ఒక ఏఐ టూల్ తెచ్చి 100 మంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేశారు. 94% సక్సెస్ రేట్ అని డప్పు కొట్టారు. కానీ ఆ మిగిలిన 6% ఉంది చూసారా, అది కంప్లీట్లీ హ్యూమన్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ కావాల్సిన సిచ్యువేషన్. ఏఐ అక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంది. ఎంపతిని ఆటోమేట్ చేయలేమని రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసేసిన హ్యూమన్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మంది హ్యూమన్ హెచ్ఆర్స్ ని మళ్ళీ రీహైర్ చేసుకున్నారు. ఇంకా వర్స్ట్ కేసు మెక్డొనాల్డ్స్ది. IBM తో కలిసి డ్రైవ్ త్రూ ఆటోమేటెడ్ ఏఐ వాయిస్ పెట్టారు. 3 years ఫ్యూచర్ ఆఫ్ డ్రైవ్ త్రూ అన్నారు. కానీ రియల్ హ్యూమన్స్ వాడటం స్టార్ట్ చేశాక ఏమైంది? టిక్ టాక్ లో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఏఐ ఒకటికి 260 చికెన్ నగెట్స్ ఆర్డర్ ఇచ్చేసింది. ఇంకో కస్టమర్ ఐస్ క్రీమ్ అడిగితే యూ యాడెడ్ బేకాన్ ఆన్ మై ఐస్ క్రీమ్ అని ఆన్సర్ ఇస్తుంది. ఐ డోంట్ వాంట్ బేకాన్ అరుస్తుంటే ఓకే సారీ అబౌట్ దట్, వాట్ కెన్ ఐ గెట్ ఫర్ యూ అని అడుగుతుంది. జూలై 2024లో సైలెంట్ గా ఆ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసి మొత్తం టెక్ ని పీకేశారు. సో 2023లో హెడ్లైన్స్ క్రియేట్ చేసిన ఏఐ 2026కి వచ్చేసరికి ఒక జోకర్ లాగా ఎందుకు తయారైంది? ద ఆన్సర్ ఈజెంట్ ఇన్ ద ఏఐ మోడల్. ఏఐ బాగానే పనిచేస్తుంది, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అది రన్ చేయడానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు. దట్ ఈస్ చాప్టర్ 2, $1 billion బర్న్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది, కొద్దిగా కోడ్ రాసి ఒకసారి ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే దాన్ని మిలియన్ మెంబర్స్ కి అమ్మి ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు అని. బట్ ఏఐ ఇస్ నాట్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్. ఏఐకి అప్డేట్ రావాలంటే కంప్యూటర్ పవర్ డబుల్ ఆర్ ట్రిపుల్ అవ్వాలి. అకార్డింగ్ టు ఈపోచ్ ఏఐ డేటా, 2016 నుంచి ఫ్రంటియర్ మోడల్స్ ట్రైన్ చేసే కాస్ట్ ప్రతిసారి 2.4 times పెరుగుతోంది. GPT-4 ట్రైన్ చేయడానికి రఫ్లీ 79 million అయింది. కానీ 2027 కల్లా జస్ట్ ఒక్క మోడల్ ఒక్కసారి ట్రైన్ చేయడానికి $1 billion దాటుతుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారు. అండ్ ద క్రేజీ పార్ట్, ఆ $1 billion ఖర్చు పెట్టి మోడల్ రిలీజ్ చేసిన కొన్ని నెలలకే ఇంకొకడు ఇంకో బెటర్ మోడల్ తో తెస్తున్నాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి $1 billion ఖర్చు పెట్టాలి. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ లూప్ ఆఫ్ బర్నింగ్ క్యాష్. ఓపెన్ఏఐనే తీసుకోండి. 2026 ఇంటర్నల్ ప్రొజెక్షన్స్ చూస్తే వాళ్ళ రెవెన్యూస్ 25 billion ఉంటే వాళ్ళ లాస్ 14 billion ఉంది. అంటే వాళ్ళు $1 సంపాదించడానికి $1.69 ఖర్చు పెడుతున్నారు. ఉబర్ టోటల్ గా బంద్ చేసిన క్యాష్ కంటే 3 times ఎక్కువ బంద్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ ఫండింగ్ అంతా రియల్ క్యాష్ కాదు, అజూర్ క్లౌడ్ క్రెడిట్స్. అంటే మళ్ళీ ఆ డబ్బులు మైక్రోసాఫ్ట్ సర్వర్ లోనే ఖర్చు పెట్టాలి. రెంట్, సాలరీస్, లాయర్స్ కి రియల్ క్యాష్ కావాలి. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతిసారి మీరు చాట్‌జిపిటిలో రైట్ ఏ పైథాన్ కోడ్ అని టైప్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఒకరు లిటరల్లీ డబ్బులు తగలబెడుతున్నారు. ఆర్ యూ యూజింగ్ ఏఐ ఫర్ యువర్ డైలీ టాస్క్? కామెంట్ బిలో ఆన్ వాట్ యూ యూజ్ ఇట్ ఫర్ and let's see how much compute we are burning together. And employee productivity పెరుగుతుందని సంబరపడ్డ మెటాకి ఇదే పెద్ద హోల్ పడింది. ఎర్లీ 2026లో మెటా ఎంప్లాయీస్ లోపల ఒక గేమ్ స్టార్ట్ చేశారు, క్లౌడానిక్స్ ఆర్ టోకెన్ మ్యాక్స్. ఎవరు ఎక్కువ ఏఐ టోకెన్స్ వాడితే వాళ్ళకి టోకెన్ లెజెండ్ అని టైటిల్. ఫన్ గా స్టార్ట్ అయింది, కానీ ఒక 30 days స్ట్రెచ్ లో మెటా ఎంప్లాయీస్ కలిసి 74 trillion టోకెన్స్ బంద్ చేశారు. అది ఎంత బిల్ అయిందో తెలుసా? క్లోజ్ టు 900 million ఫర్ 1 single month. జస్ట్ ఎంప్లాయీస్ ఇంటర్నల్ గా ఏఐ వాడినందుకు వెంటనే మెటా సీఈఓ ఆండ్రూ బాస్వర్త్ ఫీడ్ లోకి దిగి ఆ లీడర్ బోర్డ్ పీకేసి స్పెండింగ్ క్యాప్స్ పెట్టేశాడు. చాప్టర్ 3,
when AI becomes too expensive. Meta at least తొందరగా రిలీజ్ అయింది, కానీ మైక్రోసాఫ్ట్ అండ్ ఉబర్ గాట్ బర్న్డ్ బ్యాడ్లీ. డిసెంబర్ 2025లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇంజనీర్స్ కి క్లాడ్ కోడ్ తెచ్చి ఇచ్చింది టు టెస్ట్ అగేన్స్ట్ దేర్ ఓన్ గిట్ హబ్ కోపైలట్. ఇంజనీర్స్ అంతా క్లాడ్ నే చూస్ చేసుకున్నారు. యూసేజ్ 95% వరకు వెళ్ళిపోయింది. కానీ ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు, ఇది ఒక యూటిలిటీ బిల్ లాంటి మోడల్. అంటే మీరు వాడిన దానికి డబ్బులు కట్టాలి. ఎవ్రీ కోడ్ జనరేషన్, ఎవ్రీ చార్ట్ కి మీటర్ తిరుగుతూనే ఉంది. ఒక్క ఇంజనీర్ కి నెలకి $2,000 కాస్ట్ అయింది. ఒక్క ఇయర్ కి వస్తుంది అనుకున్న ఏ బడ్జెట్ జస్ట్ 4 months లో అయిపోయింది. మే 2026లో మైక్రోసాఫ్ట్ నొప్పి భరించలేక క్లాడ్ సబ్స్క్రిప్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ ఓన్ ఫ్లాట్ రేట్ టూల్స్ కి రిటర్న్ అయిపోయింది. ఉబర్ కూడా సేమ్. ఉబర్ సిటిఓ ఇన్వెస్టర్స్ ముందు నుంచి వి సెట్ అవర్ 2026 AI బడ్జెట్ ఆన్ ఫైర్ ఇన్ 4 months అని ఒప్పుకున్నాడు. ఇది యాక్చువల్లీ బిగ్ టెక్ కంపెనీస్ మాకు బయటికి చెప్పాలనుకున్న నిజం. వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు, తర్వాత సైలెంట్ గా బడ్జెట్లు పీకేస్తూ ఉంటారు. ఇలాంటి అన్ఫిల్టర్డ్ ఇండస్ట్రీ రియాలిటీస్, AI హైప్ వెనుక ఉన్న యాక్చువల్ డేటా మీకు తెలియాలనుకుంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ రైట్. ఇట్ హెల్ప్స్ మీ బ్రింగ్ దీస్ హార్డ్ ట్రూత్స్ టు యూ వితౌట్ ఎనీ కార్పొరేట్ ఫిల్టర్స్. AI తక్కువ ఖర్చుతో పనికొస్తుంది అనుకుంటే అది ఇన్వర్స్ అయ్యి కంపెనీ బడ్జెట్స్ ని మింగేస్తుంది. Chapter 4, AI couldn't replace the coders. లెట్స్ గెట్ బ్యాక్ టు ద బిగ్గెస్ట్ లే ఆఫ్ ఆల్. 2023లో అంతా ఏమన్నారు, కోడింగ్ ఇస్ డెడ్, స్పెషల్లీ జూనియర్ డెవలపర్స్ ఇంకా యూజ్లెస్, AI కెన్ బిల్డ్ ఎంటైర్ యాప్స్ అని అన్నారు. గూగుల్ అండ్ జైంట్ 12,000 ఎంప్లాయీస్ ని తీసేసింది. సుందర్ పిచ్చే ఇంకా కట్స్ ఉంటాయి అన్నాడు టు మేక్ వే ఫర్ AI. వాళ్ళు ఏం అజ్యూమ్ చేసుకున్నారు అంటే AI ఒక హ్యూమన్ ఇంజనీర్ లా సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తుంది అని. 2025 మెటా స్టడీ తెలిసాక అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఎక్స్పీరియన్స్డ్ ఓపెన్ సోర్స్ డెవలపర్స్ కి AI కోడింగ్ టూల్స్ ఇచ్చి ప్రొడక్షన్ టాస్క్ ఇస్తే దే వర్ 19% స్లోవర్ ఆన్ యావరేజ్. AI కోడ్ రాయలేదు అని కాదు, AI కోడ్ రాస్తుంది, కానీ డెవలపర్స్ ఆ AI జనరేట్ చేసిన కోడ్ ని రివ్యూ చేయడానికి కావాలి. అందులో సటిల్ మిస్టేక్స్ ని వెతకడం కోసం అండ్ వాటిని పెద్ద సిస్టమ్స్ లో ఇంటిగ్రేట్ చేయడానికి వాళ్ళు సేవ్ చేసుకున్న టైం కంటే ఎక్కువ టైం వేస్ట్ చేశారు. ఇంకో సీరియస్ చేంజ్ చెప్పింది అంటే AI జనరేటెడ్ కోడ్ హ్యాస్ 1.7 times మోర్ బగ్స్ దెన్ హ్యూమన్ రిటర్న్ కోడ్ అని చెప్పేసి. మెయింటెనెన్స్ పెరిగింది, వర్క్ లోడ్ సగం అవడానికి బదులు డెవలపర్స్ ఇప్పుడు AI చేసిన చెత్తని క్లీన్ చేసే స్వీపర్స్ లా మారిపోయారు. అండ్ హియర్ ఈస్ బ్యూటిఫుల్ ఎండింగ్ టు ది స్టోరీ. కంపెనీస్ కి మ్యాటర్ అర్థమైపోయింది. ఇంజనీరింగ్ టీమ్స్ ని తగ్గించండి అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ కోసం వెతుకుతున్నారు. అకార్డింగ్ టు గార్ట్నర్ రిపోర్ట్ 2027 కల్లా AI వల్ల లే ఆఫ్ చేసిన సగం కంపెనీస్ మళ్ళీ సేమ్ రోల్స్ కి హ్యూమన్ హైరింగ్ స్టార్ట్ చేస్తాయి. 2026లో 40% ఇంజనీర్స్ హైర్స్ అంతా బూమరాంగ్ ఎంప్లాయీస్. అంటే ఎప్పుడో పీకేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు AIకి అర్థం కావట్లేదు నువ్వేరా అని రిటర్న్ తీసుకొచ్చుకుంటున్నారు. ఈవెన్ గూగుల్లో 20% ఆఫ్ AI ఇంజనీరింగ్ హైర్స్ రీసెంట్ గా వాళ్ళ పాత ఎంప్లాయీసే. సో 3 years లే ఆఫ్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తగలబెట్టి మనం మళ్ళీ మనుషులనే తెచ్చుకుంటున్నారు అంటే వాట్ డస్ దిస్ మీన్ ఫర్ యూ? ఇది స్టూడెంట్స్ కి, ఎర్లీ కెరీర్ ప్రొఫెషనల్స్ కి ఒక హ్యూజ్ లెసన్. AI ఈజ్ అన్ అమేజింగ్ టూల్. అది ఒక అసిస్టెంట్ లా మీ స్పీడ్ ని పెంచుతుంది, కానీ మీ ఇంట్యూషన్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఒక క్లయింట్ కి ఏం కావాలి అర్థం చేసుకునే ఆ ఎంపతి, ఇవి ఎప్పటికీ ఆటోమేట్ కావు. Don't let the Silicon Valley hype scare you into giving up your tech dreams. AI మీ జాబ్ తీసుకోదు, కానీ AIని సరిగ్గా వాడటం రాని వాళ్ళని AI బాగా వచ్చిన వాడు రీప్లేస్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా మీ కెరీర్ని AI వల్ల క్వశ్చన్ చేసుకున్నారా? లేక మీ జాబ్లో AIని ఒక స్మార్ట్ టూల్ లా వాడుకున్నారా? డ్రాప్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. ఐ రీడ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్. ఈ వీడియో నుంచి ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరికితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఇంకో సాలిడ్ డీప్ డైవ్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్. Until then, I am Krishna signing off. Jai Hind.